आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। अरुणकिरणा तिमिरहरणा श्री सूर्यनारायणा, श्री सूर्यनारायणा। మంజుల దేశపాండే గారు. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి. కాత్యాయని కన్న తల్లి నీ సేవలే నిత్య సంకీర్తనములే, నీ సేవలే నిత్య సంకీర్తనములే. మా జీవితాల భాగ్యాలు సౌభాగ్యాలు కాత్యాయని కన్న తల్లి. ఇంద్రాకిలాధ్వాసిని, ఇంద్రాకిలాధ్వాసిని దుర్గమ్మ సాంద్రా తేజోద్భాషిణి. ఇంద్రకిలాధ్వాసిని దుర్గమ్మ సాంద్రా తేజోద్భాషిణి. నిన్ను పూజింతుమి హృదయాల కుసుమాల, నిన్ను పూజింతుమి హృదయాల కుసుమాల. మన్నింపు మమ్మాని చరణాలే శరణాలు, మన్నింపు మమ్మ నీ చరణాలే శరణాలు. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి. కాత్యాయని కన్న తల్లి. ధన్యవాదాలండి. ఒకటే చరణం పాడిన అందరికి. సార్ జయరామ్ గారు సమీక్ష ఏమంటారా? అన్నారు. కల్పవల్లి అంటే కొన్న కోరికలు తీర్చే తల్లి అని అర్థం. అలా అమ్మవారు కాత్యాయని దేవి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది. నవరత్న హారతి సమర్పించి లీలాబాయి గారు ఆమె కోరికలు తీర్చుకున్నారు. ఈమె కాత్యాయని దేవిని ఆరాధించి నా కోరికలు తీర్చామని చెప్పేసి అడిగారు. మన కోరికలు తీర్చామని అడిగారు. అందరి కోరికలు అమ్మవారికి తెలుసు కాబట్టి అందరి కోరికలు తీరుస్తారు. కాబట్టి మన పాడే పాటలన్నీ కూడా చక్కగా భావయుక్తంగా ఉన్నాయి, చక్కగా పాడుతున్నారు. శోభా దేశపాండే గారు మంచి కవయిత్రి కూడా, లీలాబాయి గారు కూడా కవయిత్రి. ఇక్కడ కవయిత్రులు ప్లస్ గాయని వాళ్ళు ఉన్నారు, గాయకులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అరుణ గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. సమీక్ష చివరి వరకు చేయలేస్తారా సార్? మీరు అందరూ ఒకసారి ఫేస్ కనపడేటట్టు సెల్ పెట్టుకోరా ప్లీజ్. ఎందుకంటే నేను పర్లేదండి, ఒక 9 వరకు పూర్తి. 9 వరకు ఉండలేనేమో, చూద్దాం. ఓకే సార్, ఓకే సార్, మీకు ఒప్పుకున్నంత వరకు. అయితే సమీక్ష కానీ నరసింహ గారు ఎటు పోయింది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ ఎప్పుడు 4 రౌండ్లు పెట్టేదానండి. భక్తి పాటలు, తర్వాత సినిమా పాటలు, లవ్ సాంగ్స్, తర్వాత ట్రాజడీ పాటలు, 2వ రౌండ్ జానపద గేయాలు, లలిత గీతాలని పెట్టేదాన్ని. తర్వాత ఏమైందంటే కొంచెం టైం సరిపోవట్లేదు. ఇది ఎప్పుడు 2 రౌండ్లు పెట్టేదాన్ని. 2 రౌండ్లు పెడుతున్నా. ఈ మధ్య ఈసారి కొంచెం 2 రౌండ్లు కూడా ఎక్కువైపోద్దేమని ఇష్టమైన పాటలు పాడమని చెప్తున్నా సార్. అది ఒక్కొక్కరికి ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు కదా, ఇంతగానం జాయిన్ అయ్యి. నెక్స్ట్ మంజుల వావిలాల. తారళ ధ్రువ తారళ నీవు 1000 ఏళ్ళు వెలగలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా.
ఆకాశంలో హరివిల్లుంది నీ కోసమే, అనురాగాలై మన ఇల్లుంది నీ కోసమే. తారల ధ్రువ తారల నీవు వెయ్యేళ్ళు వెలగలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. ముక్కు పచ్చలు ఆరని నాడు పసిపాపే ముద్దు, ఆకు పచ్చని చిలకమ్మ పలుకెంతో ముద్దు. జాజులతో జలకాలు ఆడాలిలే, తొలి పొద్దు తిలకాలు దిద్దాలిలే. మరణల వెలగలమ్మ పారాణితో, మాణిక్యాల బొమ్మ నీవు మా ఇంటిలో. కంటి కాటుకారని నాడు కలలెంతో ముద్దు, కలికి పైటలు వేసిన నాడు కళ్యాణం ముద్దు. తారళ ధ్రువ తారళ నీవు వెయ్యేళ్ళు వెలగలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. పల్లకిలో ఒకనాడు తల వంచినా, తల వంచకే నాడు నీ బ్రతుకులో. అత్తారింటికి పంపే వేళ మా శోకమే, ఆనందాలు అలలై పొంగే అభిషేకమే. తారళ ధ్రువ తారళ నీవు వెయ్యేళ్ళు వెలగాలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. అందరికీ ధన్యవాదములండి. ఒక్క మాటలో సమీక్ష సార్, మీ టైం వేస్ట్ చేయం. బాగుంది, చాలా చక్కగా పాడారు. త్రేతాయాం సీతాశక్తి, ద్వాపరే ద్రౌపదీ శక్తి, ఖలు శక్తి గృహే గృహే అన్నారు. అంటే కాబట్టి ఇక్కడ స్త్రీని వర్ణిస్తూ పాడిన పాట, పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా వర్ణిస్తూ చక్కగా స్త్రీ గురించి వర్ణించారు. ఇక్కడ ప్రతి స్త్రీ కూడా శక్తే కలియుగంలో. కాబట్టి ఈ పరోక్షంగా ఈ శక్తిని స్మరించినట్టుగా అయిపోయింది. అందువల్ల మనకు ఈ సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని ఈ రూపంగా, మానవ రూపంగా తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా బాగా పాడారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తర్వాత మీరు రాజగోపాల్ గారు ఒక పాట పాడాలి, ఇవాళ మీరు కూడా ఒక పాట పాడాలి సార్. తర్వాత నేను పాడబడితే మీరంతా పారిపోతారు. శంకరనారాయణ గారు ఇందాక మాట్లాడారు కానీ పాట పాడలేదు సార్. మంజుల గారు, సోమలత గారు. నేను ఒక అన్నమయ్య పాట పాడుతున్నాను. అరుణ గారు. ఏ కృపా జలనిచే గోపాలక, ఏ సింధు కన్యాపతే, హే కంసాత్మక, హే గజేంద్ర పారీణ, హే మాధవ, హే రామానుజా, హే జగత్రయ, హే పుండరీకాక్ష, హే గోపీ జననాథ, హే పరంధామా పాలయమా, ఏ పుండరీకాక్ష పాలయమా పాలయమా. నగవులు నిజమని నమ్మేదా, ఒగిగడియాసలు ఉత్తనవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగిగడియాసలు ఉత్తనవే, నగవులు నిజమని నమ్మేదా. తుల్లిటి కర్మము గొంతులు నుండగా తెల్లబోయే
ఇక చేసేరా తొల్లిటి కర్మము గొంతులో నుండగా చెలవోయిక చేసేరా ఎలలోకములో ఈలేటి దేవుడా ఎలలోకములో ఈలేటి దేవుడా ఒల్లక ఒక్కరే నగవుడు నిజమని నమ్మేశా ఒడిగడియాసలు ఒక్కరే నగవుడు నిజమని నమ్మేశా నళినీ నామము నాలుక నిండగా నళినీ నామము నాలుక నుండగా తలము తరవేరా నళినీ నామము నాలుక నిండగా తలపుని తరము తరవేరా శ్రీ వెంకట పతిని కొలిచి ఉలుకు చలము ఉత్తమవే ఉలుకు చలము ఉత్తమవే నగవుడు నిజమని నమ్మేదా ఒగిగడియాసలు ఉత్తమవే నగవుడు నిజమని నమ్మేదా సార్ విష్ణుతత్వాన్ని విశదంగా వివరించారు. విశ్వం విష్ణు అన్నారు. విశ్వమే అంత వ్యాపించేటటువంటి స్వామి ఆయన కాబట్టి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించడానికి మీరు ఈ పాటను ఎన్నుకున్నట్టుంది. దాంట్లో గజేంద్ర రక్షణం దగ్గర నుంచి మొత్తం ఇతివృత్తాలు చాలా వరకు తీసుకొని ఆ విస్మృతి చేసినటువంటి కార్యాలను వర్ణిస్తూ ఆయన నవ్వుతో మీరు నవ్వు కలిపి చక్కగా పాట పాడారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. జస్ట్ లైక్ భానుమతి గొంతు లాగుంది కదండి, కొంచెం భానుమతి గొంతు లాగుంది కదా. బాగా చెప్పారు, ఆ స్టైల్లో పాడారు. అవునవును, బాగుందండి. నవయుగ భానుమతి అన్నాం. నవయుగ భానుమతి. అందరూ భక్తి ఏదైనా పాడండి అమ్మా. టైం ఉంటే ఇంకో 2 పాట సినిమా పాటలు కూడా పెడదాం. ఇప్పుడు ఏది ఇష్టమైనా పాడొచ్చు. అందరికి ఒక ఛాన్స్ వస్తే తర్వాత నెక్స్ట్ రౌండ్ చూద్దాం. పట్టం శ్యామల గారు ఉన్నారా అండి? పాడండి మేడం. యాభై పద్యాలు రాశాను. అందులో ముగ్గు గురించి 4 పద్యాలు రాసేసి ఆట వెళ్ళది పద్యాలు. సిగ్గులొలుకు ముగ్ధ సిరునవ్వుల తోడ ముగ్గులేయుచుండి ముదము జందు. గులొలుకు ముగ్ధ సిరునవ్వుల తోడ ముగ్గులేయుచుండి ముదము జందు. ముంగిలంత చూడ ముచ్చట గొలుపుచు మెరజుచుండు నేల మెరుపువోలే.
మెరుగుచుండు నేల మెరుగువోలే నింగిలోని చుక్క నియతిగా వచ్చియు వాలిపోవు నిజము వాకిలంత రంగులెంచి వేయ రమణీయ కనులు గోచరించ కలుగు విందు శుద్ధ ముక్క పిండి సూచించు చుక్కలు ముచ్చట కలుప ముగ్గు జగును గణిత గుర్తులన్నీ గబగబారాలుతూ ముంగిలోన ఎదిగి ముదము జందు రంగు పెడులు వాడి రంగవల్లి వేయ అందమంత పెరిగి నందమగును ఇంతులంత కలిసి ఇష్టంగా వేయగా సంకురాతిరేడు సంతసించు తీగ జాతి మొక్క తీరైన విధముగా విరులు తరులు కలిసి విరగబోయు పువ్వు పిందెకాయ పుష్పరాశులోలే ముగ్గులోనే గనగ ముదము గలుగు చాప బిందురేఖ చతురము గలిసియు కోన వృత్త దీర్ఘ కొలతలవును చులుక నెమలి హంస చిత్రము గనరాగ ముగ్గులోన వాలి ముదము జందు రథము ముగ్గులేయ రమ్యత గొలుపుచు వాకిలంత నిండి వరుసగాంచు సప్తాశ్వరతము చక్కగా దించగా సూర్యుడైన వచ్చి చూసి మురుసు ముక్కుజాలు వారు ముదిత చేతి వేళ్ళ మనసునంత నిలిప మంచి ఉండు కాంతి పథముల విజు భ్రాంతి గలుగజేసి కనుల విందు చేసి కదలకుండు ధన్యవాదములు మేడం అందరికి. బాగుంది సార్. చాలా నేను సంక్రాంతి స్పెషల్ అని ఇచ్చా కానీ వాళ్ళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా జాస మొత్తం జాటే భక్తే పోయింది. అసలు సంక్రాంతి మర్చిపోయారు అందరూ. సంక్రాంతి గురించి రాసి పెట్టింది. బాగుంది సార్. మీరు మొత్తానికి అంశానికి తగ్గట్టు చాలా బాగుపడారు. అంత ముందు 2 సార్లు పిలిచాం, మీరు లేరు. నెట్ ప్రాబ్లం ఉండే అప్పుడు. అదే సార్. ధన్యవాదాలు సార్. ఉండండి సార్, చివరి వరకు ఉండండి. నరసింహ శర్మ గారు ఇప్పుడు జాయిన్ అయ్యారా? ఈ భాగ్యలక్ష్మి గారు ఉన్నారా? పాడండి సార్. హలావత్ గారు 3 సార్లు పిలిచామండి ఇందాక. కోదాటి అరుణమ్మ గారికి మరియు గాయని గాయకులకు పేరు పేరున కళాభివందనాలు. నా పేరు డాక్టర్ అల్లాస్ నాయక్. నేను ఖమ్మం నుంచి పాడుతున్న భక్తి గానం భక్త తుకారం. మన హరి ఓ హరి ఓ హరి ఓ ఘన ఘన సుందర ఘన ఘన సుందర కరుణారస మందిర అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అతి మధుర మధురమౌ ఓంకారము పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిరా ప్రభాత మంగళ పూజా వేళ నీ పద నిలబడి నీ పద పీఠిక నిడి నిఖిల జగతి నీవో నిఖిల జగతి నీవోను నిడగా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిర
ఆ గిరులు జరులు విరులు తరులు నిరతము నీ నామ గానమే నిరతము నీ రూప ధ్యానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవరా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా పాండురంగ పాండురంగ పాండురంగ. ధన్యవాదాలు సార్. పాట బాగుంది. కళాభివందనాలు. చాలా చాలా బాగా పాడారు సార్. ధన్యవాదాలు. పాపం చాలా రాత్రి అయిపోయింది. సోమయాజులు గారు ఉన్నారా? ఎవరు లేరు కదా. ఓకే, సోమయాజులు గారు ఉన్నారా అండి? ఇంకా ఒకటే రౌండ్ అవుతుంది మేడం, ఇంకో రౌండ్ కాదు. అవునండి, ఒక రౌండ్ చాలు. ఒక రౌండ్ అవకాశం ఇచ్చేసి గుణోత్తమ గారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే వారిని వదిలేయండి, వారిది మనకు రావట్లేదు, ఆమె చేయలేకపోతుంది. మన మాట వినబడాలి కదా. మనది వినబడుతుంది వారికి. వారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆమె చేయలేకపోతుంది. వారు మీరే ఎవరికైనా చెప్పండి, ఇంకెవరు మీరున్నారో అడగండి మేడం, అడిగి వాళ్ళని. ఒక్క నిమిషం మీరు పాడండి, నేను ఒక్కసారి శంకర్ నారాయణ గారికి ఫోన్ చేస్తా. సోమయాజులకి ఇంకా ఎవరైనా ఉన్నారండి? హలో, ఇప్పుడు సమూహంలో మనకు ఛాన్స్ రాని వాళ్ళు, అవకాశం రాని వారు ఇంకెవరైనా ఉన్నారా? అందరికీ అవకాశం వచ్చాయా? ఇంకా లేని వారు ఎవరన్నా ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సరే, నేను ఒక చరణం పాడతాను. మేడం గారు పాడమన్నారు కదా. ఇప్పుడు ఎవరు పాడారు? లేదు మేడం, సార్ వచ్చారు కదా, మన వేరే అందరూ అయిపోయినట్టున్నారు, దగ్గర మొత్తం ఆల్మోస్ట్ అయిపోయారు మేడం. నరసింహ శర్మ గారు పాడారా? లేరు కదా, కనబడలేదు నాకు నరసింహ శర్మ గారు. అయ్యా సార్ ఉన్నారు. గొప్పవారు చిన్నవారికి కనబడరు. స్టార్టింగ్ కవి సమ్మేళన స్టార్టింగ్ అప్పుడు పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు. సార్ పాడండి, తొందరగా పాడండి. పాడండి సార్, పాడండి. ముగింపు పిలుద్దామని శంకర్ నారాయణ గారిని పిలిచాము, మళ్ళీ లేట్ అవుతుంది. మరి సార్ పాడాక ముగింపు చెప్పండి. నరసింహ శర్మ గారు మీరు పాడండి, తర్వాత శ్రీమన్నారాయణ గారు పాడతారు. మీరు పాడండి సార్ ఈలోపు. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలది పెరుగును అనురాగం, అనురాగంలోనే ఉంది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వాళ్ళ గానామృతం చెవుల్లో గానామృతం కురిపించారు. అందరూ కూడా ఈ నిత్య నూతన చైతన్య సారథి గోదాటి అరుణ గారి దాటి ఈ కళారంగంలో ప్రత్యేకంగా అద్భుతంగా కొనసాగుతున్నది. ఈమె కలకాలం పాటు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ తన సహృదయతతో, మంచితనం చాలా ముఖ్యం, అన్ని కళల కన్నా మంచితనం చాలా ముఖ్యం. మంచితనం లేకపోతే ఇతడి కళాకారుడైనా వేస్ట్. ఆ మంచితనాన్ని ఆమె గూడు కట్టుకున్న వ్యక్తి చివరకు పుష్ప విలాపం చదివి పువ్వులకు దూరంగా ఉన్నానంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అన్నిటికన్నా ముఖ్యం మానవత్వం. ఆ మానవత్వంతో ఆమె ఈ కళాప్రియత్వంతో కలగలిపి చేస్తున్నారు. ఆమెకు రామకృష్ణ చంద్రమౌళి గారు ఈ సాంకేతిక సహకారం అందిస్తున్నారు. మరి నాలాంటి శ్రీమన్నారాయణ గారు, ఆయనకు నాకు సగం పేరు ఒక్కటే.
ఆయన శ్రీమతి ఉంది, నాకేమో మతి లేదు కాబట్టి శంకర్ నారాయణ అయ్యారు. ఆయన శ్రీమతి నారాయణ అయ్యారు. ఏమండి, ఆయన మతిపోయేట్టుగా ఈ కార్యక్రమం జరిగింది, మరిచిపోయేట్టుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు మర్చిపోలేరు, ముఖ్యంగా నేను మర్చిపోలేను. ఎందుకంటే పాఠం రానివాడిని కూడా ముఖ్య అతిథిగా పిలిచి మరి సంగీతం గురించి మాట్లాడేట్టు చేశారు. అది ఒక అద్భుతమైన అవకాశం, నేను మర్చిపోలేను. ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్. బిగింపు అంటే ప్రారంభం, బిగిన్ పూ అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అద్భుతంగా అదే స్థాయిలో అదే స్టాండర్డ్ లో మెయింటైన్ అయింది. ఇలాగే మీరు చక్కగా టైం మెయింటైన్ చేస్తూ ఎవరి కోసం ఆగవద్దు, టైం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తారు అరుణ గారు. లేట్ అవుతుందన్న విషయం కూడా ముందే చెప్పారు. ఖచ్చితంగా టైంను పాటించండి. మధ్యలో చాలామంది మేము వస్తుంటాం, జాయిన్ అవుతుంటాము, మధ్యలో లెఫ్ట్ అయిపోతుంటాం. కానీ కార్యక్రమం మాత్రం నిరంతరం కూడా సాగాలి. అనుకున్న ప్రణాళిక ప్రకారం, చెప్పిన నాలుక ప్రకారం, అనుకున్న ప్రణాళిక ప్రకారం అంతా కూడా సవ్యంగా సాగాలి, దివ్యంగా సాగాలి. అందరికీ మంచి పేరు రావాలి. కళామ తల్లికి మనము కైంకర్యం చేసుకుందాం. నమస్తే. ధన్యవాదాలు సార్. సరే, ఇవాళ హాస్య అవధాని శంకర్ నారాయణ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దాంట్లో నవ్వులు విరబూసినాయి. మన పాటల కంటే మన పాటలు వద్దులేండి, పువ్వులు అనకండి, ఆమెకి ఇష్టం లేదు. పువ్వులు ఇష్టం లేదు ఎందుకు చెప్పడం? అంటే పువ్వులు అని ఎందుకన్నానంటే, ఇంతకు ముందే మీరు ఒక మంచితనం అనేది ఉండాలి, మానవత్వం అనేది ఉండాలనే ఒక మంచి మాట అన్నారు. ఆ యొక్క పరిమళము, ఆ యొక్క ఇది, అదే మనిషికి ఆ మంచితనమే పరిమళం. ఆ పరిమళం లేకపోతే ఏ కవిత్వం పండదు, ఏ పాట పండదు. సో అరుణ గారు మీ అనుభవాలు అవి చాలా ఉన్నాయి సార్. ఇట్లే ప్రతి నెల పాల్గొని మీ అనుభవాలు కొద్దిగా మాకు అందియాలి. ఈ రోజు పాల్గొన్న చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి ఈ రోజు పాల్గొన్న అందరికి, అతిథులకు కానీ గాయకులందరికీ ఇలాగే సమూహంలో కూడా ప్రతిరోజు పాడి మంచిగా ఆనందంగా ఉందామని సంతోషంగా ముగిస్తున్నామండి. బై, గుడ్ నైట్, శుభరాత్రి. శుభరాత్రి.